హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Nilosha Diaries. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతిని బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అని అనుకుంటున్నాను. సో నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. అండ్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మటన్ బిర్యానీ అనమాట. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఎట్లా తయారు చేసుకోవాలి అనేది చూద్దాము. యూజువల్గా మనం బిర్యానీస్ అనుకోగానే పెద్ద ప్రాసెస్ అయి ఉంటుంది. మటన్ అంటే ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుంది అది ఉడకడానికి, బిర్యానీ చేసుకోవడానికి అని అన్న ఒక అపోహలో ఉంటాం కదా. సో అట్లా ఏముండదు. మనకి చికెన్ బిర్యానీ ఎంత అయితే ఫాస్ట్గా అయిపోతుందో అట్లానే మటన్ కూడా చాలా ఈజీగా, త్వరగా కూడా అయిపోతుంది. యాక్చువల్లీ చికెన్ బిర్యానీ కన్నా మటన్ బిర్యానీ ఇంకా బాగుంటుంది. సో ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి మటన్ బిర్యానీని ఇంట్లో కూడా చేసుకొని. సో ఫస్ట్ ఈ రెసిపీ అయితే చూద్దాము. దీనికోసము మనం ముందుగా ఇక్కడ 1/4 కిలో మటన్ తీసుకుంటున్నాను. మంచిగా కడిగి పెట్టుకున్న మటన్ని ఇలా ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని దానికి మ్యారినేట్ చేసుకోవడానికి ఇలాగా మనము పసుపు, అలాగే ఉప్పు ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసుకుంటాం కదా. సో దానికోసం ఇది మ్యారినేషన్ ప్రాసెస్ అన్నమాట. పసుపు, ఉప్పు వేసిన తర్వాత కారం, కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, లేదా అది అందరికీ మనకి ఇంట్లో లేకపోతే మామూలుగా మనకి కూర కారము, అలాగే గొడ్డు కారము, పచ్చి కారం అని 2 కారాలు యూస్ చేస్తూ ఉంటాం కదా. సో పచ్చి కారం వేసుకుంటే బాగుంటుందన్నమాట నాన్ వెజ్ రెసిపీస్లోకి. అలాగే గరం మసాలా ఒక 1/2 టీ స్పూను. ఇవన్నీ కూడా మన స్పైసీనెస్ తగ్గట్టు వేసుకోవాలన్నమాట. ఇంట్లో ఎక్కువగా స్పైసీ తింటున్నారు అనుకుంటే కొంచెం మసాలాలు అవన్నీ దిట్టంగా వేసుకొని తినొచ్చు, లేదంటే లైట్గా వేసుకోవాలి. సో అది యాజ్ పర్ అవర్ టేస్ట్ అనమాట. అలాగే వీటిలన్నిటితో పాటు నిమ్మరసము, ఒక ఫుల్ నిమ్మకాయ మొత్తం వేసేసాను నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 నుంచి 2 టీ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు, ఎలాగూ ఇది మ్యారినేట్ చేసుకుంటున్నాం కాబట్టి. అలాగే మనం బిర్యానీ మసాలా పౌడర్ కొట్టుకుంటూ ఉంటాం కదా ఇంట్లో, అది కూడా వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్. అట్లానే వీటన్ని పౌడర్స్తో పాటు ఒక 3 నుంచి 3.5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు. సో కొంచెం ఫ్రెష్ పెరుగు వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మొత్తం అంతా కూడా ఇలా కలిపేసుకొని యూజువలీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటూ ఉంటాం కదా. ఈ మ్యారినేట్ చేసింది 2 నుంచి 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి, లేదంటే బయట అయినా వదిలేసేయచ్చు, అది మన ఇష్టం అనమాట. ఆ తర్వాత మనం కుకింగ్ స్టార్ట్ చేసే ముందు ఇలాగా కుక్కర్లో ఉడికించుకోవాలి కదా మటన్ని. సో దానికోసం ముందుగానే ఇలా ఒక కుక్కర్ పెట్టేసుకొని అందులో కొద్దిగా నూనె, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె, నాన్ వెజ్కి ఎక్కువే పడుతుంది కాబట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ, మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా ఎక్కువ వేసుకుందాము. సో ఆ నూనె వేడవంగానే ఇలాగా అన్ని బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదా, అన్నీ వేస్తానన్నమాట. యాక్చువల్లీ నేను బిర్యానీ ఆకు, యాలుకలు, లవంగాలు, మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ జాపత్రి అన్నీ ఉంటాయి కదా, మొత్తం అన్నీ వేస్తాను. ఇవి కూడా మన స్పైసీనెస్ తగ్గట్టుగానే వేసుకోవాలి. బాగా ఘాటుగా తినాలి అంటే కనుక ఈ పచ్చి మసాలా దినుసులు అంటాం కదా, ఇవి కొంచెం ఘాటుగా కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే కొంచెం కొంచెం వేసుకోవచ్చు, 2, 3 అట్లా వేసుకోవచ్చు. సో అవి కూడా వేగిన తర్వాత ఇట్లాగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు 4 నుంచి 5 వరకు పచ్చిమిరపకాయలు. ఈ ఆనియన్స్ని, పచ్చిమిర్చిని మనం కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకుంటాం కదా, అట్లాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది మనకి లాస్ట్లో బిర్యానీలో డబుల్ మసాలా వేయించుకుంటాం కదా జనరలీ మనం బయట రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీ అయితే. సో అట్లాగా మనకి డబుల్ మసాలాగా కింద కూడా ఉంటుంది అనమాట. ఆనియన్స్ ఎక్కువ కావాలి అంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఎట్లాగూ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుంటాం కాబట్టి ఇది మన చాయిస్. సో ఇలాగా ఆనియన్స్ ఒక 2 నుంచి 3 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అందులో కొద్దిగా పసుపు, మళ్ళీ ఉప్పు జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మ్యారినేషన్లో కూడా వేసాం కాబట్టి. మళ్ళీ కూరలో కూడా ఎక్కువ వేసేసాము అంటే అది ఎక్కువ అయిపోయే అవకాశం ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. సో ఉప్పు వేయంగానే మనకు ఒక 5 నిమిషాల్లో ఆనియన్స్ అన్నీ చక్కటి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తూ ఉంటాయి కదా. సో అలా వచ్చేసిన తర్వాత అందులో కొద్దిగా 1 నుంచి 2 టీ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్,
అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ అన్నీ దగ్గరికి బాగా వేగిపోయినాయి అనుకున్నప్పుడు ఇలాగా. సో ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా మటన్ని, ఫ్రిడ్జ్లోంచి తీసి ఇట్లా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి బాగా. ఈ మటన్ ఒక 10 నిమిషాలు తీసి బయట పెట్టుకున్నా పర్వాలేదు, లేకపోతే అప్పటికప్పుడు తీసన్నా వేసేసుకోవచ్చు, ఎట్లా అయినా కానీ బాగానే ఉంటుంది. సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనము విజిల్ ఏమీ పెట్టకుండా ఊరికే జస్ట్ అలా మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలాగా మూత పెట్టి ఉడికించుకున్నామంటే మటన్లోంచి అలా కొంచెం వాటర్ అనేవి బయటకు వస్తాయి కదా. సో అప్పుడు బయటకు వచ్చిన తర్వాత అంటే ఒక 5 నుంచి 7 నిమిషాల వరకు మనము ముందు ఊరికే అలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న మటన్ని అలా వాటర్ వచ్చిన తర్వాత ఇలాగా ఈ మాత్రం వాటర్ అనేవి మనకి అలా వస్తూ ఉంటాయి కదా. సో ఈ టైంలో విజిల్ పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మటన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతూ ఉంటుంది. లేదు ముందుగానే విజిల్ పెట్టేసామంటే మనకి ఎక్కువ విజిల్స్ రానిచ్చేస్తాము. సో అప్పుడు ఏమవుతుందంటే పీసులుగా అయిపోతుంది అనమాట, ముక్క అనేది మెత్తగా చితికిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు కొంచెం ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకుని నాకు కారం ఇంకా పడుతుంది అనిపించింది, సో కొంచెం కారం కూడా వేసాను. ఇట్లా మరోసారి కలిపేసుకొని ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకోవాలి కదా మనం వాటర్లో. యూజువల్గా అయితే ముక్క మునిగేంత వరకు పోసుకోవాలి అని చెప్తారు. అది మనము తీసుకున్న మటన్ని బట్టి ఉంటుంది. ముదురు మటన్ అయితే కొంచెం ఎక్కువ నీళ్ళు పోసి కొంచెం ఎక్కువ విజిల్స్ రానివ్వాలి. ఈరోజు తీసుకున్న మటన్ అయితే కొంచెం లేతగానే అనిపించింది, సో నాకు 5 విజిల్కి కుక్ అయిపోతుంది అనిపించింది. సో అందుకని కొంచెం తక్కువ వాటర్ పోసి 5 విజిల్స్ వరకు రానిచ్చాను నేను. సో ఈ ప్రెషర్ కుక్కర్ విజిల్స్ వచ్చి ప్రెషర్ ఆరి తీసి ఓపెన్ చేసేలోపు మనము ఇలాగా బాస్మతి రైస్ని ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఇలా నానబెట్టుకొని ఉండొచ్చు అనమాట. ఇది నేను 3 persons కోసం చేస్తున్నాను కాబట్టి బిర్యానీ. ఇక్కడ చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా మనకి, ఆ 3 గ్లాస్తో 4 గ్లాసెస్ వేసాము అంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. యాక్చువల్లీ ఇంకా కొంచెం మిగులుతూనే ఉంటుంది. ఇన్ జనరల్గా చెప్పుకోవాలి అంటే గ్లాసుల లెక్కలో ఒక్కొక్కరికి ఒక్కొక్క గ్లాస్ వేస్తే సరిపోతుంది. సో ఇట్లా గ్లాస్తో వేసేసిన తర్వాత అది నానబెట్టుకుంటామే. ఈలోపు మనకి కుక్కర్ ప్రెషర్ ఆరిపోయి ఇదంతా వచ్చేస్తుంది కదా. సో మంచి బ్యూటిఫుల్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది అదంతా ఉడికి. సో ఇప్పుడు మనము మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మటన్లోకి టొమాటోలు వేస్తే 3 నుంచి 4 వరకు టొమాటోలు, చిన్న టొమాటోలు కానీ మీడియం సైజ్ టొమాటోలు కానీ అట్లాగా వేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ టొమాటోలు వేయడం వల్ల మనకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫుడ్ కలర్ లాంటిది ఏం వేయకుండా చక్కగా టొమాటోస్లో నుంచే మంచిగా కలర్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట. చక్కటి ఎర్రటి పండు టొమాటోలు తీసుకున్నామంటే భలే పుల్లగా ఉండి భలే బాగుంటుంది మటన్ టేస్ట్. మనము ఆ ఉప్పు కారం చూసేటప్పుడు మనకు ఆ పులుపు కూడా కొంచెం తెలుస్తుంది. ముందే వేసేసి కుక్కర్ పెట్టేసాము అంటే ఆ పుల్లదనానికి మటన్ ముక్క అనేది గట్టిగా అయిపోతుంది అనమాట, అంటే బిగుసుకుపోద్ది కదా. సో అందుకని ముందే వేయకూడదు, ఇట్లాగా ఉడికించుకోవాలి. సో పక్కకి షిఫ్ట్ చేసేసుకున్నాను. అలాగే మనం బిర్యానీ రైస్ని కూడా ముందు సెమీ కుక్ చేసుకుంటాం కదా. సో దానికోసం ఇలాగా ఒక బౌల్ తీసుకొని అందులో తగినన్ని నీళ్ళు, 4 గ్లాసులు బియ్యానికి 8 గ్లాసులు వాటర్ పోస్తాం కదా. సో అట్లా కాకుండా ఎంఎల్స్లో చెప్పాలి అంటే 1.5 లీటర్ అలా వాటర్ పోసుకొని కొంచెం సెమీ కుక్ చేసుకోవాలి అనమాట. ఆ వాటర్లోనే కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే మళ్ళీ రిపీట్ హోల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది మన ఇంట్లో ఎట్లా అయితే ఘాటుగా తినటం ఇష్టం అయితే ఇట్లా వేసుకోవాలి, లేదంటే ఇక్కడ అవాయిడ్ చేసేయచ్చు. బిర్యానీ స్పైసెస్ అన్నీ కూడా స్కిప్ చేసేయచ్చు. తక్కువ కారం తింటాము అనుకునే వాళ్ళైతే అది మానేసేసి మామూలుగా ప్లెయిన్ రైస్ని కుక్ చేసేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి మీన్వైల్ కూర కూడా దగ్గరికి ఉడికిపోతూ ఉంటుంది కదా. సో ఆ టైంలో కొద్దిగా గరం మసాలా వేసేసి మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇది గ్రేవీ కావాలి అంటే లైట్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మరీ వాటర్గా కాకుండా అలాగే బాగా దగ్గరికి ఉడికించేసుకోకుండా కొంచెం కన్సిస్టెన్సీ అనేది మనకి పులుసు కూరలు అట్లా ఉంటాయి కదా, అట్లా ఉంది అనుకుంటే
అట్లా ఉంటే బాగుంటుందన్నమాట. ఎందుకంటే ఇదే మనం బిర్యానీలో వేస్తాం కాబట్టి లేయర్స్గా. సో ఇదే మనకి మసాలా కింద రైస్తో కలిసి బిర్యానీ అనేది మనకి బయట ఎట్లా అయితే కొనుక్కుంటే ఉంటుందో బిర్యానీ అలా ఉంటుంది అనమాట. సో నేను అలా చేస్తూ ఉంటాను అనమాట నేను. సో కూర అయిపోయిన తర్వాత ఇంతలోగా మనకి వాటర్ కూడా ఇలాగా మరగడం స్టార్ట్ అవుతాయి కదా. సో ఇప్పుడు ఈ టైంలో పసుపు వేయడం వల్ల ఆటోమేటిక్గా ఎల్లో కలర్ వచ్చేస్తుంది. సో మనం ఇంకా ఎక్స్ట్రా ఫుడ్ కలర్ ఏం వేసుకోకుండా బిర్యానీ కూడా మనకి ఎల్లో అలాగే రెడ్, ఆరెంజ్ ఈ కలర్స్లో న్యాచురల్గా ఉంటుంది అనమాట, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ వేయకుండా. సో ఇప్పుడు ఇట్లా మరుగుతున్న నీళ్ళల్లో మనం ముందుగా నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ తెచ్చి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి, రైస్ హైలో పెట్టుకొని వేసుకోకూడదు. మర్చిపోకుండా సిమ్లో పెట్టుకొని మనం నానపెట్టుకున్న రైస్ని అంతా కూడా తెచ్చేసి ఇందులో వేసేసుకొని, సో మొత్తం రైస్ అంతా ఇలా వేసేసిన తర్వాత ఒక 7 నుంచి 8 నిమిషాలు వరకు కుక్ చేసుకోవాలి. లేదు అంటే ఒక 60% కానీ 70% కానీ రైస్ మనకి ఇలాగ కుక్ అయిపోయేలాగా చూసుకోవాలన్నమాట. సో రైస్ మొత్తం వేసేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టామంటే 5 నుంచి 7 నిమిషాలు పడుతుంది టైం. మనకి రైస్ అంతా కూడా ఇలాగా మనకి అది ఆ గరిటెతో తిప్పి చూస్తే తెలిసిపోతూ ఉంటుంది, రైస్ ఉబ్బుతుంది కదా. ఉడికిందా లేదా అనేది మనం ఒక మెత్తుకు పట్టుకొని చూస్తే తెలిసిపోతుంది. సో నాకైతే ఇంకొక 2 మినిట్స్ పడుతుంది అనిపించింది. టోటల్గా 8 మినిట్స్ పట్టిందనమాట నాకు ఈ రైస్ అంతా కూడా 70% వరకు సెమీ కుక్ అవ్వడానికి. సో వాటర్ ఉన్నా పర్వాలేదు, ఏమీ ఇబ్బంది ఏమి ఉండదన్నమాట. సో ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని వెంటనే మనం వాటర్లో వదిలేయకుండా రైస్ని బయటకు తీసేసుకోవాలన్నమాట. దానికోసం నేను ఏం చేస్తూ ఉంటానంటే ముందుగానే ఇలాగా రైస్ కుక్కర్ గిన్నె కానీ లేకపోతే మనకి పెద్ద తెల్ల వైట్ అల్యూమినియం దాకలు ఉంటాయి కదా. సో నాకు ఆ పెద్ద దాక లేకపోవడం వల్ల నేను ఎక్కువ రైస్ కుక్కర్ గిన్నెనే యూస్ చేస్తూ ఉంటాను అనమాట. అడుగున నెయ్యి వేసేసుకుంటాను, ఆయిల్ కానీ వేసుకోవచ్చు, బట్ బిర్యానీస్లోకి నెయ్యి బాగుంటుంది కదా అని చెప్పేసి నేను అడుగున నెయ్యి వేసేస్తాను. అలాగే అడుగు అంటకుండా కూడా ఉంటుంది మనం జనరల్గా స్టవ్ మీద చేసుకుంటున్నప్పుడు. రైస్ కుక్కర్ అయితే నో ప్రాబ్లం అలా పెట్టేసుకోవచ్చు. లేదు అందరికీ అవైలబుల్గా ఉండదు కదా రైస్ కుక్కరు, సో స్టవ్ మీద చేసుకోవడానికి ఈ ప్రాసెస్ అనమాట. సో ఫస్ట్ లేయరు కొంచెము ముందుగా మనం చేసి పెట్టుకున్నాం కదా మటన్ కూర గ్రేవీ అని చెప్పాను నేను. సో ఆ గ్రేవీని ఇట్లా వేస్తూ ఉంటే మనకి డబుల్ మసాలా లాగా వచ్చేస్తుంది అనమాట. ఆ రైస్లో ఆ గ్రేవీ అంతా పట్టి బాగుంటుంది. ఇక్కడ లేయర్స్ మన ఇష్టము, ఫస్ట్ రైస్ అన్న వేసుకోవచ్చు లేదా కూర అన్న వేసుకోవచ్చు, అది కూడా మన ఇష్టం అనమాట. మనకి ఎలా ఇష్టమైతే ఎలా నచ్చితే అట్లా వేసుకోవచ్చు. సో నేనైతే 3 to 4 లేయర్స్ వరకు వేస్తూ ఉంటాను. ఫస్ట్ లేయర్ కూర వేసాక పైన రైస్ వేస్తున్నాను, అలాగే మళ్ళీ పైన కొంచెం కూర అనమాట. ఇక్కడ చూస్తే నేను గ్రేవీ మాత్రం వేస్తాను సెకండ్ లేయర్లోకి ఎక్కువ, ఎందుకంటే అది మిడిల్ లేయర్గా ఉంటుంది కాబట్టి ఎన్నిసార్లు చెప్పినా కానీ అదే ఈ డబల్ మసాలా లాగా ఉంటుంది అనమాట బిర్యానీలో. సో అందుకే సెకండ్ లేయర్లో ఎక్కువ గ్రేవీ వేసి పీసెస్ అనేవి తక్కువ వేస్తానన్నమాట. టాప్ లేయర్లో మళ్ళీ పీసెస్ అనేవి ఎక్కువ వేస్తే మనకి చూడడానికి బాగుంటుంది, అలాగే తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ రైస్ ఇలాగా 3 లేయర్స్ వరకు కూడా రిపీట్ చేసుకోవాలి. సో ఫైనల్ టాప్ లేయర్లో పైన కొంచెం బోన్స్ ఆ పీసెస్ అవి వచ్చేలాగా చూసుకుంటాను. అలాగే మనకి ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసి పెట్టుకుంటాం కదా బిర్యానీ అంటేనే, ఫ్రైడ్ బ్రౌన్ ఆనియన్స్ తెచ్చేసి అది కూడా ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎక్కువగా తినేవాళ్ళు అయితే చాలా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా కొంచెమే తినేవాళ్ళు అయితే కొంచెం వేసుకోవచ్చు, ఇది కూడా మన చాయిసే, బట్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. అది ఒక లేయరు. సో ఎన్ని వేసాము, మరి నాన్ వెజ్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది కొత్తిమీర కదా. సో కొత్తిమీర వేయకపోతే అసలు మనకి బిర్యానీయే కాదు, కూరే కంప్లీట్ అవ్వదు, మన రెసిపీయే అవ్వదనమాట. సో అందుకోసము ఫ్రెష్ కొత్తిమీర ఉందన్నమాట ఇంట్లో. ఎంత బాగుంటుందో ఫ్రెష్ కొత్తిమీర, స్మెల్ కోస్తుంటేనే స్మెల్ వస్తుంది. సో ఆ కొత్తిమీరని అప్పటికప్పుడు కోసుకొని వచ్చి తయారైన ఆకులు మాత్రమే కోస్తున్నాను నేను. కొన్ని తయారైనవి, కొన్ని ఇంకా టైం పడుతుంది, ఇంకో 2-3 డేస్. సో ఆ తయారైనవి మాత్రం తెచ్చేసి ఫ్రెష్గా ఎంత మన ఇంట్లోదైనా ఒక్కసారి వాష్ చేసుకోవాలి, కట్ చేసుకొని ఇట్లాగా ఫ్రెష్ కొరియాండర్ లీవ్స్ వేసుకుంటే ఆ ఫ్లేవర్కే మనకి నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట, ఎప్పుడెప్పుడా అని.
సో ఇలా ఒక లేయర్ మొత్తం వేసేసిన తర్వాత ఆ పైన ఇంకొక కొంచెం 1 టీ స్పూన్ కానీ 1.5 టీ స్పూన్ కానీ నెయ్యి వేసేసి మనము స్టవ్ మీద కుక్ చేసేసుకోవచ్చు. రైస్ కుక్కర్ ఉంటే అది ఆటోమేటిక్గా ఒక్కొక్క కుక్కర్కి ఒక్కొక్క టైం ఉంటుంది కదా, అట్లా ఆటోమేటిక్గా కుక్ అయిపోతుంది. లేదు నార్మల్ స్టవ్ మీద కుక్ చేయాలి అంటే కనుక సిమ్లో పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఇట్లాగా రెడీ అయిపోద్ది అనమాట బిర్యానీ. సో ఇప్పుడు మనం ఇది ఒక గరిట పెట్టుకొని ఇది లేయర్స్గా తీసి చూడాలి అంటే కనుక పై లేయర్ అలాగే మిడిల్ లేయర్ చూస్తే మనకి ఇలా ఉంటుంది. నేను ముందే చెప్పాను కదా, మనకి బయట రెస్టారెంట్స్లో దొరికే బిర్యానీ ఉంటుంది కదా, డబుల్ మసాలా వేసి ఆరెంజ్, ఎల్లో అలాగే ప్లెయిన్ వైట్ కలర్లో ఉంటుంది అని చెప్పాను కదా. సో ఇలా ఉంటుంది అనమాట. సో దాన్ని డిస్టర్బ్ చేయకుండా నేను కింద నుంచి తీసి పెడుతూ ఉంటాను అందరికీ కూడా ప్లేట్స్లో. అంత కెలికేసాము అంటే చిరాకు అయిపోద్ది కదా. సో తినటానికి కూడా అంత కళ్ళకి చూడడానికి బాగుంటే తినటానికి కూడా బాగుంటుంది కదా, అందుకని చెప్పేసి అలా కింద నుంచి ఒక సైడ్ నుంచి తీసుకొని ఇలా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి ఇన్ని ఉన్నాయి కదా, రైతా లేకపోతే బిర్యానీ కంప్లీట్ కాదు కదా. సో దాంతో కూడా ఎంజాయ్ చేసేయండి బిర్యానీని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.